ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా 32 గణపతుల యొక్క అవతరణ, వాటి వివరణ గురించి తెలుసుకుంటూ ఇవాళ 9వదైన విఘ్న గణపతి గురించి తెలుసుకుందాం. విఘ్నహరుడు అని ఈయన పేరు. అంటే కార్యము అనేది ఉంది అంటే అక్కడ విఘ్నము అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి రకరకాల కారణాలు. 1 గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడము, 2 శత్రువుల యొక్క బాధ, 3 భూత గణాది బాధ, అది కనిపించదు అయినా విఘ్నాన్ని ఇస్తూ ఉంటుంది. 4 మనః బుద్ధి అహంకార చిత్తాలనే వీటి వల్ల వచ్చే బాధ, అంటే బద్ధకము ఇత్యాది కారణాల వల్ల, లేదా తొందరగా వెళ్ళాలనే ఆలోచనల వల్ల, వేరే ఏదైనా. ఇలా ప్రతి కార్యక్రమానికి రకరకాలైన విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఏ కారణం చేత వచ్చినా ఆ విఘ్నాన్ని హరించువాడు అని విఘ్న గణపతి అని అంటారు. ఈయన మంత్రం ఓం గం విఘ్న గణపతయే నమః. రోహిణీ నక్షత్రం వారు ఈ విఘ్న గణపతి ఆరాధన చేయడం చాలా విశేషం. అలాగే ఈ విఘ్న గణపతి యొక్క ఆరాధన చేయదలిచిన ఎవరైనా సరే రోహిణీ నక్షత్రం నాడు చేస్తే అది తొందరగా సిద్ధి పొందుతుంది అని అన్నారు. ఈ విఘ్నహర గణపతి యొక్క శక్తి అపారమైనది. ఈయన గుడి తిరుక్కురంగుడి అని తిరునల్వేలి దగ్గర ఉంది. ఈయన ధ్యాన శ్లోకం శంఖేక్షు చాప కుసుమేషు కుఠారపాశ చక్రస్వదంత శృణిమంజరికా శరాద్యైః పాణిశ్రితైః పరిసమాహిత భూషణశ్రీః విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః. తపనీయ గౌరః అంటే తెల్లటి వర్ణముతో కూడిన శంఖము, ఇక్షుచాపః అంటే చెరుకుతో విల్లుని చేసుకుని, కుసుమేషు కుఠారపాశః పూలతో కలిగిన దారాన్ని దానికి కట్టి, అది కాకుండా ఇంకొక చేతిలో చక్రము, ఒక చేతిలో స్వదంతము, ఆయన యొక్క దంతంలోనే ఒక దంతాన్ని చేతిలో పెట్టుకుని, ఒక చేతిలో శ్రిణి అంటే కొరడా పెట్టుకుని, ఒక చేతిలో మంజరిక అంటే పూల గుచ్చము, రకరకాల ఫలప్రదానమైన పూలని గుచ్చముగా ఒక చేతిలో పట్టుకుని, శరాద్యైః ఆ పూలతో కూడిన కుసుమేషు శరాద్యైః అంటే పూల బాణాలతో కలిసి, పాణిశ్రితైః చేతులతో కూడిన, పరిసమాహితః భూషణశ్రీః దాంతో కూడిన భూషణాలతో అంటే అలంకారాలతో కలిగిన, శ్రీహి అంటే శుభకరమైన మంగళకరమైన రూపముతో, విఘ్నేశ్వరో ఏ విఘ్నేశ్వర విజయతే తపనీయ గౌరః. విజయతే అంటే విజయాన్ని ఎల్లప్పుడూ ప్రసాదించు స్వామి అని కోరుకుంటున్నారు. విజయాన్ని ఇవ్వగలడంలో విఘ్నాలు లేకుండా, బుద్ధి ప్రచోదనంలో తప్పుడు మార్గం లేకుండా కార్యం చేయగలిగితే, విఘ్నం లేకుండా కార్యం చేసినందువల్ల, రెండవది బుద్ధి ప్రచోదనంలో ఎటువంటి తప్పుడు ఆలోచన లేకుండా చేయడం వల్ల విజయం దానంతటదే వస్తుంది. కానీ విజయం రాకుండా ఉండటానికి గల కారణం ఈ విఘ్నాల వల్ల. బుద్ధిలో ఏదైనా దోషం ఉండుట, మనస్సులో దోషం ఉండుట, చిత్తాహంకార స్థితిలో దోషం ఉండుట, గ్రహస్థితి యొక్క దోషం ఉండుట, ఇలా రకరకాల దోషాల వల్ల విఘ్నం రావడం, ఆ పని చేయలేకపోవడం, దాని తర్వాత దాన్ని ప్రయత్నించలేకపోవడం, ఇలా జరిగే వాటికి అన్నిటికీ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎవరైనా ఏదైనా కార్యం చేయగలిగితే తనకి విజయం రావడం తథ్యము అని అంటూ, అటువంటి విఘ్నహర గణపతికి నేను నమస్కరిస్తున్నాను. ఓం గం విఘ్న గణపతయే నమః.